దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. మనము చాలా దేవునికి పరిచయస్తులం. స్తోత్రం కలుగును. దేవునికి చాలా నిలవైన వాళ్ళం. మనం దేవునికి చాలా దగ్గరోళ్ళం. మనం స్తోత్రం కలుగును. ఇంకా నేను దూరస్తులనని ఎవరైనా అనుకుంటున్నారేమో కల్లా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పండి. చెప్తారా? దేవునికి మనం చాలా దగ్గరస్తాం. దేవునికి మనము నిలవైన వారు, నిలవలు. దేవునికి మనం చాలా సమీపస్తులు, దేవుని ఎరిగిన వారు. స్తోత్రం కలుగు. నేను చూడ మనస్సు అయిందయ్యా. స్తోత్రం కలుగునగా. ఈ పాటలు చాలా మందికి రావాలండి ఈ రోజుల్లో. చాలా మంది ఈ పాటలు ఎప్పుడో మర్చిపోయారు. ఈ పాటలు మరలా పాడాలి మందిరాల్లో. స్తోత్రం. కనలేని కనులెందుకు, వినలేని చెవులెందుకు అని ఒకవేళ నేను చూడాలనిస్తే మాత్రం నాకు అవి కావాలా. స్తోత్రం కలిగినది. నిన్ను చూసే కన్నులు కావాలి, నిన్ను దర్శించేటువంటి కన్నులు కావాలి. ఈ వారం దినాలు మన కన్నులు ఎన్నెన్నో చూసేసాయి, ఏవేవో చూసేసాయి. మన కన్నులకు మనం ఏం కలుగు చేయలేదంటే అభ్యంతరం కలుగు చేయలేదు. చెప్పండి, ఏం కలుగు చేయలేదు మనం? ఏయ్ అన్నా అటు చూడదు అని అనలేదు. మనం నీకు ఎలా ఉంది అలా చూస్తున్నావేంటి నువ్వా, అలా చూడకో అని మనం అనలేదు. అసలు ఏది చూడాలనుకుంటే దాన్ని మనము చూసేశాం. మన కన్నులకు ఏది అభ్యంతరం చేయలేదు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు అంటున్నాడు. ఎవరంటున్నారమ్మా అండి? సొలొమోను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. సొలొమోను అంటున్న మాటలు ఏంటంటే, నా కన్ను ఆశించిన ప్రతి దానిని నా కంటికి నేను చూపించాను. నా కన్ను కోరుకున్నదల్లా నేను జరిగించాను. అయితే నా కన్నులకు నేను అభ్యంతరం కలుగు చేయలేదు. కానీ 11వ వచనం చదివితే, నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను ఏ దానించి కాదో నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను అగుపడెను అంటే. ఒకవేళ కన్ను ఆశించిందల్లా చూపించిన తర్వాత అసలు ఎంతవరకు మేలు జరిగిందయ్యా మన కన్నులకు అంటే, అసలు భక్తుడైనటువంటి సొలొమోను అంటున్నాడు, నా కన్నులు ఉండడం వల్ల నాకే ప్రయోజనము లేదు. నా కన్నుల వలన నేనేమిది కూడా ప్రయోజనకరమైనది నేను చూడలేదు. నా జీవితంలో నేను ఎన్ని చేశానో తెలుసా? గొప్ప కార్యాలు. 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇళ్ళు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షములను నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించి తిని, పనివారికి పనికత్తెలను సంపాదించి తిని, నా ఇంట పుట్టిన దాసులు నాకున్నారు. అంతేకాదు పశుమందలున్నాయి, గొర్రె మేకల మందలున్నాయి, బహు విస్తారమైనటువంటి సంపదలు నాకున్నాయి. వెండి ఉంది, బంగారం ఉంది. ఇవన్నీ నా కన్నులు చూశాయి. జాగ్రత్తగా మీరు వినండి. ఇవన్నీ నా కన్నులు చూచాయి. కానీ చూచినది వాటి వలన నేనేమి ప్రయోజనము పొందలేదు.
ఈ వారం దినాలు మీరు ఈ కన్నులు మిమ్మల్ని ఏం చూసినాయి ఈ నెలంతా కూడా? మీరు చూసి దేని చూసి మురిసిపోయారు? మీరు డబ్బును చూసి మురిసిపోయారా? బంగారాన్ని చూసి మురిసిపోయారా? లేదా మీకున్న ఆస్తిపాస్తులు చూసి మురిసిపోయారా? దేన్ని చూసి మురిసిపోయారు మీరు? ఏది మీకు సంతోషం ఇచ్చింది? ఏది మీకు ఆనందం ఇచ్చింది? భక్తుడైన సొలొమోను అంటున్నాడు, ఇదిగో నేను అనేకమైన తోటలు నాటించాను, ఇళ్ళు కట్టుకున్నాను, బంగారం వెండి సంపాదించుకున్నాను, కానీ వాటి వలన నాకే ప్రయోజనం కలగలేదు. నా కన్నులు ఆశించినదల్లా నేను చూపించాను, అయితే నా కన్నులకు నీకు ఏ విధమైనటువంటి మేలు నాకు జరగలేదు అంటున్నాడు. జాగ్రత్తగా మీరు వినండి. మన జీవితంలో మన ముఖమును దేవునికి కనపరుచుకునే వాళ్ళంగా మనం ఉండాలి. స్తోత్రం కలుగుగా. మనం ఎవరమో దేవునికి తెలియాలి, మన పరిస్థితి ఏంటో దేవునికి తెలియాలి, మన కష్టం ఏంటో దేవునికి తెలియాలి. మనం ఎలాంటి వాళ్ళు అంటే, చదవండి అక్కడ కీర్తన గ్రంథం 85వ కీర్తన 4వ మాట మనం చదివితే అక్కడ అర్థమవుతుంది. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుమో. చాలమ్మా, మా వైపునకు ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. అందరూ నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మనము దేవుని వైపు తిరగాల, దేవుడు మన వైపు తిరగాల? ఎంత బాగా చెప్పేస్తారో. ఈ వారమే కనపడతారు, వచ్చే వారం కనపడరు. ఏ సూర్యం నుంచి తిరగాల, మా వైపు తిరగాలి, తిరిగేస్తా, నేను తిరిగేస్తా. ఎవరు తిరగాలి? మాట్లాడండి. ఏమ్మా, ఎవరు తిరగాలండి? మనం తిరగాలా లేకపోతే దేవుని తిప్పాలా? మా తిరిగినాయి, నేను లెక్క పట్టుకున్నాను, నా వైపు తిరిగి, ఇటు పట్టుకున్నాను, నా వైపు తిరిగి అని చెప్పేవాళ్ళంగా మనం ఉండకూడదు. మనం తిరగాలి ఆయన వైపు. స్తోత్రం కలుగుదిగా. మన ముఖమును ఆయనకు చెప్పాలి, చూపించాలి. దేవుని యొక్క సన్నిధానములోనికి మనం ప్రతి ఆదివారం కనబడే దేనికోసం అంటే మన ముఖమును దేవునికి చూపించాలి. దేవునికి మనము నిలవైన వారము. స్తోత్రం కలిగినగా. దేవుని రక్త సంబంధులం మనం. ఆయన రక్తము చేత కొనబడిన వాళ్ళం మనం. స్తోత్రం. ఆయనకి ఇష్టలైన ప్రజలం మనం. దేవునికి చాలా పరిచయస్తులం మనం. మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు ఆయన. స్తోత్రం కలిగినగా. నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నాడు ఆయన. నిజం కదా. మనం ఎవరో దేవుని తెలీదా? మన పరిస్థితి ఏంటో దేవుని తెలీదా? మన ముఖం ఏంటో దేవుని తెలీదా? తెలుసు. నిజమే కదండి. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తున్నాడు. ఆయన కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉన్నాయి. స్తోత్రం కలిగినగా. ఆయన చల్లని చూపు ఉంది కాబట్టి మన జీవితాలు హాయిగా నడిచి వెళ్ళిపోతాయి. పొద్దున ప్రార్థనకు వస్తున్నాను నేను నామవరం దగ్గర. కొన్ని క్షణాల్లో యాక్సిడెంట్ అయిపోయింది అక్కడ. నేను వస్తాను, ఇంకా బస్సు ఉంటి ఎవరో తండ్రి కొడుకులు ఇద్దరు బండి మీద వెళ్తున్నారట. పాపం పెద్ద ఆయన పాపం పడిపోయినాడు. కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోయేలాగా. పొద్దున్నే నేను ఒక ఘోరమైన యాక్సిడెంట్ చూసాను. అలా బాగా పాపం ఆ పిల్లోడు కూడా కాళ్ళు ఇరిగిపోయి అవి కూడా ఇలా వంకర్లు ఇరిగిపోయి ఉంటాయి. అబ్బా తండ్రి, ఎంత ఘోరం ఆయన ఇళ్ళు. పొద్దున్నే పాపం వాళ్ళు ఏ శుభకార్యానికి వెళ్తున్నారో, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారేమో. ఆ రోజు ఎన్నో ప్లాన్లు చేసుకుని ఉంటారు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి, కానీ అవి ఇంటి దాకా సాగలేదు. ఎంత భయంకరం అండి. దేవుడు మనల్ని ఎంత భద్రపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నెల దినాలు ఎన్ని ప్రయాణాలు జరిచాడు, ఎంత కష్టపడ్డాం మనం, ఎన్ని ఊర్లు తిరిగాం మనం, మన చేతి పనుల కోసం మనం ఎంత ప్రయాసపడ్డాం, కుటుంబం కోసం ఎంత ప్రయాసపడ్డాం. మన ప్రయాస అంతట్లో మనం చేసే పనుల్లో, మన ఆలోచనలు, తలంపులో దేవుడు తన కృపను విస్తరింపజేసి మనల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆదివారం నెలలో మొదటి వారాన్ని దేవుడు ఆయన సన్నిధిలో మనలను నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎంత ధన్యులం అన్నిటి స్తోత్రం చెప్పాలి అందరూ. హల్లెలూయా. దేవుని మనలను ఎంతో కాపాడుతున్నాడు ఆయన. మనల్ని ఎరిగి ఉన్నాడు ఆయన. మనల్ని ఎన్నడూ మర్చిపోయేటువంటి దేవుడు కాదు ఆయన. మనం మర్చిపోతాం. గుడికి వచ్చేటప్పుడు బైబిల్ తేడం మర్చిపోతాం, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన మర్చిపోతాం, శుక్రవారం ఆరాధనలు మర్చిపోతాం, ఆదివారం ఆరాధనలు మర్చిపోతాం, దేవునికి ఇవ్వడం మర్చిపోతాం, దేవుని అడగడం కూడా మర్చిపోతాం.
చాలాసార్లు దేవుని మర్చిపోయే వాళ్ళంగా ఉంటాం మనం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎన్నడూ మర్చిపోయేవాడు. ఆయన మర్చిపోతే మనం ఎన్నడో మెట్లు పెడిసినాం. మన జీవితాలు ఈ రోజు వరకు సజీవులంగా మనం ఉన్నామంటే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన స్తోత్రం కలుగునుగా. సజీవుడు కాబట్టి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన సజీవుడు కాబట్టి ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన మన పక్షంగా ఇలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడు ఎవరున్నారు? నిజంగా దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన స్తోత్రం. నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తామంటే, నేను తిరగను ప్రభువా, నీవే నా వైపు తిరుగు. మేము తిరగం. నువ్వు ఎన్ని చెప్పు, నీ మాట మేము వినేది లేదు. సంవత్సరాలు గడిచిపోయినా నువ్వే మా మాట వినాలి, కానీ నేను మీ మాట మేము వినం. నువ్వు చెప్తే మేము వినమయ్యా, మేము చెప్తే నువ్వు మాత్రం ప్రార్థన చేస్తున్నారండి, కానీ ఏం రావట్లేదు, జవాబులు రావట్లేదు, అనుకున్నాయి అవ్వట్లేదు. కానీ మనం ఏం అడగమంటే, ప్రభువా నేను నీ వైపు తిరిగి ఉన్నాను కనుక నా ప్రార్థనలకు ఇచ్చాను, నువ్వు నా వైపు తిరిగితే నేను ప్రార్థన చేస్తాను. నీ దేవుని స్తోత్రం కాదు, నా దేవుని ప్రార్థన మనం చేయడం కాదు. నీకు చేస్తాను ప్రభువా, నిద్ర ఇలా దగ్గరికి రానట్టు పరిస్థితి మంది. మనం ఎప్పుడు తిరగట్లేదు దేవుని వైపు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం. మనము ఆయన మన వైపు తిప్పుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు, మనమే ఆయన వైపు తిరిగే వాళ్ళంగా ఉండాలి. మన ముఖ దర్శనం ఆయనకు చూపించాలి. స్తోత్రం కలుగునిగా. దేవునికి మనల్ని మనం కనపరుచుకోవాలి. దేవునికి మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు వీళ్ళు నా వాళ్లే అని దేవుడు చెప్పగలగాలి. స్తోత్రం కలుగునిగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రభువా 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 అని ఎంత పిలిస్తే ఏ లాభం? మనం దేవుని వైపు తిరగకుండా మన మొహం దేవునికి చూపించకుండా, దేవునికి మనల్ని మనం కనబరుచుకోకుండా ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఎవరికి ప్రయోజనం? అలాంటి వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరో, అలాంటి వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు. అందుకే మనం ఏం చేయాలంటే, ఎల్లప్పుడూ మన కుటుంబాల్లో ప్రార్థన మరువకూడదు. స్తోత్రం చెప్పండి. దేవునికి మనం పరిచయస్తులు అంటే, చాలా మంది ఫోన్లో మాట్లాడతాం కదా. మనం ఏమా ఫోన్లు మాట్లాడతాం ఎవరితో? నేను ఏమండి నేను గుర్తుపెట్టారా నన్ను? ఎక్కడా? అదే పలానా ఊరు వెళ్ళాం కదండి పెళ్లిలోని, మీరు గబగబా అన్నం తినేసి వెళ్ళిపోతున్నారు, నేను మిమ్మల్ని పలకరించాను, నేను అప్పుడు మీకు ఎదురుపడ్డాను కదా. అవునా, ఆహా, ఓకే. ఇది ఏ పరిచయం చెప్పండి? ముఖ పరిచయము. కాస్త దానివల్ల ఎడబాటు కొంతకాలం అవడం వల్ల మరలా మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి ఏమవుతుంది? టైం పడుతుందా లేదా? మాట్లాడాలి, టైం పడుతుంది. బాగున్నారా అన్నారు కానీ బాగున్నారు. కొంతమంది వెళ్ళిపోతున్నాడు, చెయ్యి ఊపేస్తుంటా. ఎవడైతే ఏముంది ఊపేస్తాను నేను కదా. వాళ్ళు ఎవరో నాకు తెలియాల్సి పల్లె, వాళ్ళ మాత్రం నాకు చెయ్యిపుతా. నేను అసలు ఎవరినో తెలియదు అసలు. కొంతమంది నవ్వుతారు, ఇలా అంటారు, నేను కూడా అయితే ఆ పరిచయం వేరు. కానీ నిత్యము మనతో మాట్లాడుతూ, నిత్యము మన దగ్గరకు వస్తూ, మన ఇంటి కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందుతూ, మనకున్నటువంటి సంతోషాల్లో పాలు పంపులు పొందేవాళ్ళు ఎలా ఉంటారండి? మనకి ఎంత బంధత్వం ఉంటుంది వాళ్ళ మధ్య. స్తోత్రం చెప్పండి. ముక్కు మొహం లేనివాడికి బండిస్తామండి మనం. బాగా పరిచయస్తులు అయితేనే మనం ఏమన్నా ఇస్తాం వాళ్ళకి. వస్తువులైనా బండ్లైనా ఏమివ్వాలంటే ఏముండాలమ్మా మనకి వాళ్ళ మధ్య పరిచయం ఉండాలి. దేవునికి మనకి కూడా పరిచయం ఉండాలి. ఎలాంటి పరిచయం అంటే, బాగున్నారా, బాగున్నాను, అది ఎవడో మనకి వెళ్దాం, ఆడి దారిని ఆడిపోతాడు, మన దారిని మనం పోతాం. అలాంటి పరిచయం, అలాంటి పరిచయాలు కాదు దేవునికి. మనము బాగుగా ఎరగబడిన వారమై మనం ఉండాలి. స్తోత్రం కలుగునిగా. అట్లాంటి పరిచయాలు మనం పెంచుకోవాలి. స్తోత్రం. ఆయన మనల్ని ఎప్పుడైనా గుర్తుపడతాడు. గుర్తుపట్టకుండా ఉండేటువంటి దేవుడు మాత్రము కాదు. నా గొర్రెలు నా స్వరమును వింటాయి అన్నాడు. తన గొర్రెలు తన స్వరాన్ని గుర్తుపడతాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన
తన గొర్రెలేమో తెలుసు. స్వరమును గుర్తుపట్టేటువంటి దేవుడు. నిజమే, నా గొర్రెలు నా స్వరాన్ని వినినప్పుడు నన్ను అనుసరిస్తాయి, నన్ను వెంబడిస్తాయి. ఎంత అద్భుతమైన పరిచయం అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వారంలో నేను చాలా మందిని భయపెట్టాను. చాలా మందిని అన్నమాట, ఒకరిని ఇద్దరిని కాదు, చాలా మందిని భయపెట్టాను. ఎలా భయపెట్టానో చెప్తా. నన్ను చూసిన వాళ్ళే నన్ను చూసి కంగారు పడిపోయారు. యేసు రక్తం చేయమని. కారణం ఏంటంటే ఈ వారంలో నేను గడ్డాలు మిసాలు తీసేసాను. నా కొడుకుని ఆడికి నాకు బాగా ఎక్కువ రిలేషన్ ఉండాలన్నమాట. పిల్లలకి, తల్లికి, తండ్రికి. నేను చదివాను, ఒక దగ్గర కూడా చదివాను, అత్యధికమైనటువంటి రిలేషన్ ఉండాలి. ఆ బంధము చాలా శాశ్వతంగా, బలమైనదిగా చేసుకోవాలి. ఎప్పుడు నేను ఇంటికి వెళ్తే ఎక్కువ సమయం, మోర్ టైమ్ స్పెండ్ విత్ మై సన్, ఎక్కువసేపు నేను నా కొడుకుతో గడుపుతాను. అయితే ఆడిని నేను ముద్దు పెట్టుకుంటున్నప్పుడల్లా ఆడు నా మీద చిరాకు పడుతుంది. వచ్చి అంటున్నట్టుగా ఆడు మొహం పక్కన పెడుతుంది. నేను వస్తుంటాడు పక్క పోతున్నాడు. నా కొడుకు నా పక్క నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాడా అని ఆలోచించి, అప్పుడు నా బుర్రలో మీద అద్భుతమైన ఐడియా ఏంటంటే, నా గెడ్డము, నా మీసమే నా కొడుకు నా నుండి చేస్తుంది. ఆడికి నాకు మధ్య ఉన్న బంధాన్ని బ్రేక్ చేస్తుంది. అంతే, ప్రార్థన చేసుకుని తీసేసి లోపలికి వెళ్ళిపోతుంది. మొట్టమొదట భయపడింది మా ఆవిడే భయపడింది. ఏంటిది ఇలా ఉన్నారేంటి? పెళ్లిలో చూసిన మొహం వేరు, పెళ్లిలో చూసేటప్పుడైతే బాగున్నారంట, ఇలా ఉన్నారంట మీరు. ఎందుకు చేశారు ఇలాగా? ఎందుకు తీశారంట? ఆ ఎందుకు తీశారనేది నాకు ఒక్కడికే తెలుసు. తర్వాత ఎంతో మంది నన్ను చూశారు, జడుచుకున్నారు అని కూడా అనుకున్నారు. శుక్రవారం ప్రార్థనకి వెళ్తే నేను వచ్చానమ్మా అని చెప్తేనే కానీ ఆవిడకి అర్థం అవ్వలేదు నేను వచ్చానని తగ్గదు. బయట కూర్చుంది ఆవిడ, ఇంకెవరు రాలేదంట. దేవుడమ్మ గారు బయట కూర్చుంటే నేను బండి ఆపి దిగుతున్నా సరే ఆవిడ ఎవరినో చూసినట్టు చూస్తుంది. నేనమ్మా ఆస్కర్ వచ్చేలా ఆపే ఆస్కర్ మీరంటే ఎవరు అనుకుంటారు. నాయన ఈవిడ భయపడింది. ఇలాగ అందరినీ భయపెట్టి ఈ వారం ఏకగ్రీవంగా అందరు అన్నారు, అయ్యగారండి మీరు మీసాలు గడ్డలు అసలు తీబాకాడు బాబు, మిమ్మల్ని చూడలేకపోతాం. నాకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే, ఒక బంధము బలపడాలి, అది బ్రేక్ చేయబడకూడదు ఎప్పుడు. స్తోత్రం. నా ముఖమును నా కుమారుడు గ్రహించినా గ్రహించకపోయినా, అనేక మంది నన్ను గుర్తుపట్టకపోయినా, నేను ఒకరికి తెలుసు, ఆయనే నా ప్రభు అయినా నా దేవునికి నేను ఎవరినో తెలుసు. ఎందుకంటే నేను నిత్యము దేవునికి ప్రార్థిస్తాను. స్తోత్రం కలిగినగా ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాను. సంఘాల కోసం ప్రార్థన చేస్తాను, కొడిచర్ల సంఘం కోసం, దేవారం సంఘం కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తాను. దేవునికి నా ప్రతి పరిస్థితిని చెప్తాను. కష్టంలో ఉన్నటువంటి వారి ప్రతి పరిస్థితిని దేవునికి చెప్తాను. దేవునికి నేను పరిచయం కలిగిన వాడిని. స్తోత్రం కలిగినగా నా పై రూపమును చూసి అనేక మంది గుర్తుపట్టలేకపోవచ్చేమో, కానీ పరమ తండ్రి మాత్రం ఎల్లప్పుడూ మర్చిపోయే దేవుడు కాదు. ఆయనకి నేను పరిచయస్తుడనే. నిజమే, దేవునికి మనం పరిచయమైన వాళ్ళంగా మనం ఉండాలి. స్తోత్రం. దేవా నీవు నా వైపు తిరుగు అని చెప్పే వాళ్ళంగా కాదు, మనమే దేవుని వైపు తిరిగి మన ముఖమును దేవునికి కనపరుచుకునే వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు వీళ్ళు నా పిల్లలే అని దేవుడు చెప్పగలగాలి. స్తోత్రం. అందుకే ప్రభువాని పిలిచి ప్రతివాడు ఆయన రాజ్యంలో ప్రవేశించడు. ఆయన చిత్త ప్రకారంగా చేయవాడే ప్రవేశిస్తాడు. దేవుని చిత్తాన్ని మనం చేయాలి, దేవునికి నచ్చింది మనం చేయాలి, దేవునికి ఇష్టమైనది మనం చేయాలి, దేవునిని సంతోష పెట్టేటువంటి పనులు మనం చేయాలి. స్తోత్రం. ఇంకో మాట ఉంటుంది అక్కడ, ప్రభువా మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని మేము ప్రవచించలేదా అని మీరు చెప్తారు. కానీ దేవుని ఒక వాక్యం ఉంది అక్కడ, అప్పుడు నేను మిమ్మను ఎప్పుడును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయవారులారా నా దగ్గర నుండి పొండి. అయ్య బాబు, ఈ మాట ఎప్పుడు మన నోట, దేవుని నోట మన చెవుని పడకూడదు. దేవుని స్తోత్రం కలిగి. మీరెవరో నాకు తెలియదని దేవుడు అంటే ఏమైపోతామండి మనం?
మీరెవరో నాకు తెలీదు అని దేవుడు అంటే మన పరిస్థితి ఏమైపోతుంది, మన జీవితం ఏమైపోతుంది? జాగ్రత్తగా మీరు గమనించండి. మనం దేవునికి పరిచయమైన వారంగా మనం బ్రతకాలి. మనం ఎవరమో, మన ముఖం ఏంటో, మన జీవితం ఏంటో, మన కుటుంబం ఏంటో, మన పరిస్థితి ఏంటో నిత్యము దేవునికి మనల్ని మనం కనపరుచుకోవాలి. స్తోత్రం కలుగునుగా. ప్రతిదినం వాక్యం చదవాలి, ప్రతిదినము ప్రార్థన చేయాలి, ప్రతిదినము దేవునితో మనము సహవాసము చేసే వారంగా ఉండాలి. ఆ సహవాసం మనలను బలపరుస్తుంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను చెప్పాను యూత్ వాళ్ళందరికీ, మీరు ప్రతిరోజు కూడా వాక్యం చదవండి. యూత్ మీటింగ్ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఈ సంగతి. ప్రతిరోజు వాక్యం చదవండి. చదివిన వాక్య భాగాన్ని ఫోటో తీయండి. ఆ ఫోటో తీసి దానిని మన గ్రూప్లో పోస్ట్ చేయండి. ప్రార్థన చేశానని కూడా చెప్పండి. ఇదిగో నేను ఈ వాక్య భాగం చదివానని చెప్పండి. ఇదిగో నేను ఇక ప్రార్థన చేశానని చెప్పండి. అందరికీ వందనాలు చెప్పండి అని చెప్తే చాలామంది చేయలేకపోయారు. నేను కూడా చేయలేకపోయాను. కానీ ఒకే ఒక్కరు చేశారు. ఇక్కడ ఒకే ఒక్కరు, శరణ్య సహోదరి, ఆవిడ ఒక్కరే చేశారు. ఇప్పుడు వచ్చి స్తోత్రం కలిగినగా. ఇప్పటికి మానలేదు. ఇప్పటికి చెప్పిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతిరోజు వాక్యం చదివి, ప్రతిరోజు ప్రార్థన చేశాను, ప్రతిరోజు కూడా నేను వాక్యం చదివానని ఇప్పుడు కూడా ఆవిడ గ్రూప్లో పోస్ట్ పెడుతున్నారు. స్తోత్రం కలిగినగా. తర్వాత స్టీవెన్ కూడా రెగ్యులర్గా, ఇద్దరు కూడా కొన్నిసార్లు స్టీవెన్ తన కూడా ఒత్తిడిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి కొన్నిసార్లు చేయలేకపోయినా కానీ తప్పనిసరిగా వారు దేవునికి చేస్తూ ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. మనము కూడా దేవునికి పరిచయస్తులంగా ఉండాలి. పాపానికి పరిచయస్తులంగా కాదు. మనం పనికి మాలి వాళ్ళతో స్నేహాలు కాదు. మనకి పరిశుద్ధుడైన దేవునితో మనకు స్నేహం ఉండాలి. పరిశుద్ధుడైన దేవునితో మనకు సహవాసం ఉండాలి. మన కుటుంబాల్లో కూడా దేవునికి వచ్చినటువంటి ప్రార్థనలు ఉండాలి. అందుకే నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. స్తోత్రం కలిగి. నీతిమంతుల గుడారాల్లో దేవుని పాటలు వినబడాలి. నీతిమంతుల గుడారాల్లో దేవుని ప్రార్థన వినబడాలి. ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదో. దేవుడు నీ పక్షంగా చేయాలనుకున్న ప్రతి కార్యమును దేవుడు నెరవేర్చి తీరుతాడు. స్తోత్రం చెప్పండి. ఆ విశ్వాసం మనలో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డగా ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మా రక్షణకర్తవగు దేవా, మా వైపు తిరుగును. ఫుట్నోట్లో ఏముందో చదివి సహాయం చేయండి. చెప్పాలి. కీర్తనకారుడైనటువంటి ఆ భక్తుని యొక్క మనస్సులో ఉన్న మాట ఏంటంటే, ప్రభువా మా వైపు తిరుగుము అని అన్నా అసలైనటువంటి అర్థం కింద రాసి పెట్టాడు. ఏమని? మమ్మును మళ్ళించు. స్తోత్రం చెప్పండి. అది అద్భుతమైన మాట. మా వైపు తిరుగుము అని ఒక పక్క అన్నప్పుడు నాకు కోపం వచ్చింది. కాదమ్మా, దేవుడి వైపు మనం తిరగాలా, లేకపోతే దేవుడిని మన వైపు తిప్పుకోవాలా? చెప్పాలి. మనకి ఇష్టమైనట్టుగా మనం దేవుని వాడుకోకూడదు సుమా. చాలా డేంజర్. మనకు నచ్చినట్టుగా దేవుని వాడుకోకూడదు. దేవునికి నచ్చినట్టుగా మనం బతకాలి. దేవునికి నచ్చే పనులు మనం చేయాలి. దేవుని మన అవసరాల కోసం వాడుకునే వాళ్ళంగా, మన పరిస్థితుల కోసం వాడుకునే వాళ్ళంగా ఎప్పటికీ మనం ఉండకూడదు. దేవుని కోసం మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆయన వైపు మనం తిరిగే వాళ్ళంగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ప్రేమే దేవుని బిడ్డ, అక్కడ రాయబడినటువంటి మాట మా వైపు తిరుగుము, మా వైపు తిరుగుము. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మా వైపు తిరుగుము అన్నప్పుడు నాకు కోపం కలిగిన కిందన పుట్టినోట్లో రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని రాసి పెట్టాడు తెలుసా? మమ్మను మళ్ళించి. మేము నమ్మలేము. మేము ఒక్కొక్కసారి బలహీనం అయిపోతున్నాం. ఒక్కొక్కసారి మేము బలహీనం అయిపోతున్నాం, తిరగలేకపోతున్నాం. ఒక్కొక్కసారి సాతానుడు మమ్మల్ని తిప్పనివ్వట్లేదు, తిరగనేట్లేదు. నీ వైపు తిరగాలని ఆశ మాలో ఉన్నా మమ్మల్ని నీవే తిరగదు. అందుచేత నీవే మమ్మల్ని నీ వైపు తిప్పు. స్తోత్రం కలిగినగా. నీవే మా వైపు, నీ వైపు మమ్మల్ని తిప్పుకో ప్రభువా. మాకు చాలా కష్టమైపోతుంది. మేము నీ వైపు తిరిగే వారంగా ఉండుటకు మాకు సహాయము చేయండి. స్తోత్రం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. స్తోత్రం చెప్పండి. మనం సహాయాన్ని కోరుకోవాలి. దేవుని ప్రభువా
మమ్మల్ని నీ తడుపుకుపోయింది. స్తోత్రం కలిగిన నీ వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసంలో నమ్మకంగా మేము చివరిదాకా ఉండడానికి మాకు సహాయం చేయండి. మాకు శక్తి లేదు, ఒక్కొక్కసారి మేము తిరగలేకపోతున్నాం. సాతానుడు మమ్మల్ని బలహీనపరిచేస్తున్నాడు. కనుక ఆ విషయంలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని తిప్పండి మీ వైపు. మీరు ఎంతైనా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. కనుక ఈ ఆదివారము, నెలలో మొదటి వారం కూడా దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మా తట్టు తిరగమని మేము చెప్పేది అబద్ధం, అది మేము ఎప్పుడు జరగకూడదు. మేమే మీ తట్టు మమ్మల్ని మీరు తిప్పండి. నీకు అనుకూలమైనటువంటి పాత్రగా మమ్మల్ని చేయండి. కుమ్మరి మట్టిని తీసి తన ఆలోచన తగ్గట్టుగా ఒక చక్కటి పాత్రని ఎలాగైతే రూపొందిస్తాడో, అలాగే నీ చేతిలో మట్టి ముద్దలు, మేము చాలా మట్టి ముద్దలు. ఈ మట్టి ముద్దను నీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని మార్చండి. పరిశుద్ధమైన పాత్రగా మార్చండి. నీతి కలిగిన పాత్రగా మార్చండి. భక్తి కలిగిన పాత్రగా మమ్మల్ని మార్చండి అని మనం అడిగితే తప్పక దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు. మన జీవితాలను మరలా తిరిగి కడతాడు. మన బ్రతుకులలో నూతనమైన కార్యాలు చేస్తాడు. తండ్రి సహాయాన్ని కోరుకున్నప్పుడు, దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు మనం ఆదరిస్తాడు. అంతం వరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అటు కృపలో కొనసాగిపోవడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.